అమ్మో అమ్మో ఇన్నంట్లే ఆ పని మనిషికి రోగం వచ్చింది. దానికి రోగం కాదు దొంగమ్మంట మాయ రోగం. అమ్మా అమ్మా నాకు జడయమ్మా. జడ అడ్డగడ్డ ఉన్నావు జడేసుకోలేవుతే. నాన్నగారు చాలా అడుగుతున్నారమ్మా. అమ్మా అమ్మా నా ఇంగ్లీష్ పుస్తకం కనపడలేదమ్మా. అమ్మా అమ్మా అన్నం పెట్టాము. పిన్ని ఏమైంది పిన్ని? ప్రాణం తీస్తున్నారు ఏమని చెప్పనమ్మా? ఇవన్నీ తావలేక వస్తుంటే వీళ్ళ కూడా ఒకటి. మీరు లేవండి పిన్ని, నేను తోస్తాగా. అయ్యో నేనే తావలేక వస్తున్నాను, నీకెందుకు అమ్మవద్దు. పర్వాలేదు పిన్ని, నేను తోస్తాను లేవండి. ఏమిటోనమ్మా ఇదమ్మా వరుస. రోజు వీళ్ళతో వేగలేక వస్తున్నాను. ఇక మీద ఈ పనులన్నీ నేనే చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే అమ్మా. పాప నువ్వు వెళ్ళమ్మా, ఇప్పుడు 1 నిమిషం లాంటి తోమొస్తాను, నీకు జడేస్తాను. నువ్వు కూడా వెళ్ళమ్మా. నాన్నగారు తాళాలు వెతికిస్తాగా. బాబు నీకు పుస్తకం వెతికిస్తాను, వెళ్ళు. నీకు బూ పెట్టాగా, వెళ్ళు. అమ్మా ఎంతవరకు వచ్చిన వంట? అయిపోయింది పిన్ని. అబ్బో అన్ని తెచ్చేసావే. ఏమిటి హడావుడిగా చేసి పారేసావా, శుభ్రంగా చేసావా? నాకు తెలిసినంత వరకు జాగ్రత్తగా చేశాను పిన్ని. చూడమ్మా నీ చేతి వాళ్ళ కొట్టించి ఎత్తు కనపాలా? అలాగే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ వంట ఇంత గొప్పగా ఉంది, ఎవరు చేశారు? ఎవరు చేస్తారని తెలిసాక నేనేగా. అవునులేమే, నీ వంట చాలా గొప్పగా ఉంటుందని లోకం విసిద్దేగా. అయినా ఇవాళ ఏదో కొత్తలో తెచ్చింది ఏమిటి కదా అని. నేను చెప్పనా నాన్నగారు? నోరు మూసుకుని అన్నం తిని త్వరగా స్కూల్కి పో. మరే సుశీలకు చేసిన నాన్నగారు. అదా, అందుకే ఇంత రుచి. చేసే మాత్రం ఎవరు చేయలేరులే. తినండి తినండి. కొంచెం పూసి పట్టరా. పచ్చడి తీసుకురాకే. చార్ తీసుకురామ్మా. అమ్మాయి ఇదిగో ఇలాంటి గిన్నెలో గ్యాస్ పొయ్యి దగ్గర మేగడ దాచాను కానమ్మా, తెచ్చిపెట్టి నాకు కాస్త. అలాగే తిని. నాకు నాకేంటి తిని తిని ఉన్నది. అమ్మా ఏమిటి తిని? ఏం లేదమ్మా, కాళ్ళు ఆకపోతున్నాయి, కంటి మీద కొను కట్టడం లేదు. అమ్మా అయ్యో వద్దమ్మా, నా అమ్మ వద్దు తల్లి. పర్వాలేదు తిని. ఏమిటో వద్దులేమ్మా. ఎవరు? నేనే. ఇంత రాత్రి వేళప్పుడు? అబ్బే ఏం లేదు, ఇలా వెళ్తూ ఉంటే నువ్వు కనిపించావు, పలకరించిపోదామని వచ్చాను. పాపం పగలంతా కష్టపడి అలసిపోయినట్టున్నావు. చూడు సుశీల, నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉన్నానని గుర్తుంచుకో. సరే. ఒకళ్ళు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను. నాది మెత్తని మనసు, అందుకే నువ్వంటే. క్షమించండి, తలుపేసుకోవాలి.
పదండమ్మా, స్కూల్ టైం అయిపోతుంది. రెడీయా పిల్లలంతా? గుడ్. పదండి. ఏమే ఐఎమ్ సారీ, తాళాలు నేను అడగలేదుగా, నా జేబులో ఉన్నాయి. సుశీల, నువ్వు వచ్చి మా ఇల్లు చక్కదిద్దేవమ్మా.